ఇది చూపిస్తే బాగుంటుంది కదా. తిరుపతిలో ఎంత దారుణం చేస్తున్నారంటే, ఎక్కడ కడప నుంచి వచ్చి తిరుపతిలో ఉండే మన వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుపతిలో కడప నుంచి వచ్చి రౌడీజం చేసి ఆడామను చూడకుండా కత్తులు రాడ్లు ఇవన్నీ తెచ్చి ఇల్లుని మొత్తం ధ్వంసం చేసి సామాన్లన్నీ బయట వేసేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఓనర్స్ ఆమెను పెట్టారు. ఇది కోర్టులో జరుగుతుంది. వాస్తవంగా కోర్టులో జరిగేటప్పుడు వాళ్ళకి నోటీస్ వెళ్ళింది, వీళ్ళకి నోటీస్ వెళ్ళింది, సైట్ లో ఇటువంటి పని చేయకూడదు అనేసి. కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఈ రోజు దగ్గర ఒక 100 మందిని వేసుకొని వచ్చి కత్తులు కటారులు తన్ని వచ్చి ఒక ఆడామని చూడకుండా విజరీకంగా కొట్టి దాడి చేశారు. ఆ మీద దాడి చేసింది కాకుండా ఇల్లునంతా కూడా ధ్వంసం చేశాంకి మనవాళ్ళు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు. ఎక్కడుంది సమాజం, ఎక్కడుంది? కడప నుంచి వచ్చి తిరుపతిలో వచ్చి విధంగా చేస్తూ ఉంటే మాకు ఫోన్ చేసింది వార్డు ప్రెసిడెంట్ గా, అన్న రన్నన్నా మమ్మల్ని విధంగా కొడుతున్నారంటే మా అందరూ ఇక్కడ మేము రావడం ఇక్కడ జరిగింది. వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. ఓనర్ నేను కాల్ చేస్తే ఓనర్ మీకు నోటీస్ పెద్ద చూడండి మాకు కోర్టు నుంచి వచ్చింది కూడా అని చెప్పి ఈ కాగితం కూడా పెట్టారు. ఈ విధంగా సైట్ కోర్టుకి ఎవరు రాకూడదు, వాళ్ళు ఎవరు అనేసి అని చెప్పి కూడా కోర్టు గారు కాగితం పెట్టారు. సీవార్డ్స్ అన్ని ఎదురుగా ఉండే సైట్ గురించి కోర్టు నుంచి కూడా కాగితం పెడితే వాళ్ళు రాకూడదు. కానీ వచ్చి దౌర్జన్యంగా ఆ విధంగా చేశారంటే ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు అందరూ, ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళు. దీని మటుకు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటివన్నీ కడపవాలని కాదు, ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే దాన్ని మేము ఒప్పుకునే క్వశ్చన్ అయితే ఉండదు అనేసి కూడా మీకు అందరూ మీరే తెలియజేస్తున్నాం. ఓనర్స్ వస్తున్నారు, ఏదన్నా కూడా వాళ్ళు వచ్చి చేసుకోవాలా, కోర్టులో చేసుకోవాలా. కోర్టులో ఉన్నది ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చి కొట్టడం ఏంది? మీరు అంత రౌడీలా? రౌడీకి మేము చేయొచ్చు, తిరుపతిలో మేము స్థానికంగా ఉన్నాం, మేము కూడా చేయొచ్చు. కానీ మేము ఆ విధంగా మేము చేయకూడదు కాబట్టి వాళ్ళ పద్ధతిగా చెప్తున్నాం. అయినా వాళ్ళు వెనకన్నా రౌడీ ఏం చేస్తూ జేసీబీలు చూడండి, 5 జేసీబీలు పెట్టారు ఇక్కడ, 1 కాదు 2, 5 జేసీబీలు పెట్టి బిల్డింగ్ తో పాటు కూల్ చేస్తున్నారు. ఇదేదో కరెక్ట్ కాదనేసి కూడా మేము ఎస్పీ గారు కూడా మేము వాళ్ళు ఎవరైనా చూసుకొని వచ్చారంటే వాళ్ళు దౌర్జన్యం కోసం వచ్చారండి. కడప నుంచి రావడం అంటే ఊరు నుంచి వస్తారు, మీరు ఆలోచించండి. కడపలో ఎవరున్నారు మనకి? తిరుపతి నుంచి ఇప్పుడు కడప నుంచి తిరుపతికి వచ్చారంటే ఎవరన్నా చూసుకొని వచ్చారు. ఇక్కడ ఎవరో ఒక అన్నం చూసుకొని వచ్చారు వాళ్ళు. టీడీపీ నాయకులు అంటే ఎవరు లేరండి, అంటే వాళ్ళు కూడా ఎందుకు వచ్చింటారు? ఈ కూటమి ప్రభుత్వంలో కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగా మీరు చేసే అన్యాయం చెప్పి వచ్చింటారు. వాళ్ళు కూడా కడప నుంచి రావడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో ఏమి అందరూ గాజులు వేసుకోలేదు, మేము కూడా చేయాలనుకుంటే 2 నిమిషాల పని మేము స్థానికంగా ఉన్నాము. ఇక్కడ ఒక ఆడవాళ్ళని కొట్టారంటే మేము గాజులు వేసుకోలేదు. ఇక్కడ మేము ఏం చెప్తున్నాము, ఎస్పీ గారు కూడా మేము వినిపించేది ఒకటే, అయ్యా తిరుపతిలో ఈ విధంగా భూ కబ్జాలన్నీ చేస్తూ బయట నుంచి వచ్చి చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదయ్యా. దయించి మీరు కూడా దీన్ని చర్యలు తీసుకునేసి వాళ్ళ మీద కూడా కఠినమైన శిక్షలు కూడా మేము కోరుకుంటూ ఆమెకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటానండి.